నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। గత 10 నెలలుగా చేసిన కృషి ఫలితంగా చెన్నై నుండి నరసాపురం వరకు తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ కు రైల్వే శాఖ నేడు శుక్రవారం ఆమోదం తెలిపిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ ప్రకటించారు। త్వరలోనే గజెట్ నోటిఫికేషన్ విడుదల చేసి రైలు ప్రారంభ తేదీలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటిస్తుందని ఆయన తెలిపారు। భీమవరంలో జరిగిన బీజేపీ సారథ్యం సభ సమయంలోనే రైల్వే మంత్రి కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు ఫోన్ ద్వారా నరసాపురం చెన్నై వందే భారత్ కు ఆమోదం లభించినట్లు సమాచారం ఇచ్చారు। ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతూ 2 జోన్ల మధ్య సమన్వయం చేసి సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో వర్మ అద్భుతమైన కృషి చేశారని కొనియాడారు। కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చొరవతోనే నరసాపురంలో వాటర్ ఫిల్లింగ్ సర్వీస్ ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్టుకు ఉన్న సాంకేతిక ఇబ్బందులను తొలగించారని బీజేపీ నాయకులు తెలిపారు। అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వందే భారత్ రైలుకు భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ లో ఆగే విధంగా హాల్ట్ సాధించవలసి ఉంది। తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి జన్మదినం సందర్భంగా భీమవరం పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు। భీమవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకుల సమక్షంలో టీడీపీ నియోజకవర్గంలో సీతారామలక్ష్మి పుట్టినరోజు కేకును కట్ చేసి అనంతరం పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు। ఈ సందర్భంగా భీమవరం శాసనసభ్యుడు పులపర్తి రామాంజనేయులు సీతారామలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని అన్నారు। ఏపీఐఏసీ చైర్మన్ పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంతెన రామరాజు మాట్లాడుతూ జిల్లా తెలుగుదేశం పార్టీ పటిష్టతకు సీతారామలక్ష్మి అకుంఠిత దీక్షతో పనిచేశారని వారి సేవలను గుర్తించి టీడీపీ అధినేత చంద్రబాబు రాజ్యసభ సభ్యురాలుగాను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షురాలుగాను భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాను పోలిట్ బ్యూరో సభ్యులుగాను అనేక పదవి బాధ్యతలు అప్పగించి తగిన గుర్తింపు ఇచ్చారని భవిష్యత్తులో ఆమె మరింత ఉన్నత పదవులకు చేరుకోవాలని అన్నారు। టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఏపీ మహిళా ఆర్థిక సహకార కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు అందించిన సీతారామలక్ష్మి భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు లభించాలని కోరుకున్నారు। ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చిలుబోయిన గోవింద్, వీరవాసరం మండల కమిటీ అధ్యక్షుడు కొర్లేపర శ్రీనివాస్, వీరవల్ల శ్రీనివాస్, భీమవరం మండల టీడీపీ అధ్యక్షుడు కార్యదర్శులు కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, భీమవరం ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పొత్తూరి బాపిరాజు, వీరవాసరం ఎంపీపీ వీరవల్లి దుర్గా భవాని, కూటమి నాయకులతో పాటు ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు। మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు జన్మదిన వర్షాన్ని పురస్కరించుకుని మరి మన నియోజకవర్గ పార్టీ ఆఫీసులో భీమవరం నియోజకవర్గ స్థాయిలో కేక్ కటింగు, అలాగే నియోజకవర్గంలో పట్టణంలో కూడా ఎన్నో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది। అందులో భాగంగా భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున వికలాంగులకి బియ్యం దుప్పట్లు పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది। మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు అయినా, లోకేష్ గారి పుట్టినరోజు అయినా, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి వర్ధంతులైనా, అలాగే మా పార్టీలో నాయకులు కార్యకర్తలు ఎవరి పుట్టినరోజులైనా మరి అన్నదానం అనేది, వస్త్రదానం అనేది ఎన్నో సేవా కార్యక్రమాలతో చేస్తామనేది 1982లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పార్టీ పెట్టిన కాడి నుంచి 83లో అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఈ రోజు దాకా కూడా రాజకీయ పార్టీ మాదిరిగా కాకుండా ఒక సేవా దృక్పథంతో పనిచేస్తామనేది తెలుగుదేశం పార్టీకి ఆచారం। నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది కమిట్మెంట్ తో చేసే చిత్తశుద్ధి ఉన్న నాయకురాలు తోట సీతారామలక్ష్మి గారు ఆవిడ అడుగు జాడలో పనిచేస్తానికి మాకు నిజంగా ఎంతో ఉత్సాహం ఉల్లాసంగా చేస్తామని చెప్పి ఆవిడ పుట్టినరోజు సందర్భంగా మనవి చేసుకుంటూ పోలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సీతారామలక్ష్మి పుట్టినరోజును పురస్కరించుకొని మాదాస్ కనకదుర్గ భీమవరం ప్రేమాలయ మహిళా వృద్ధాశ్రమంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు। మహిళా వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి సీతారామలక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు।
అనంతరం మహిళా వృద్ధులకు భోజనము, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కనకదుర్గ మాట్లాడుతూ తోట సీతారామలక్ష్మి తెలుగుదేశం పార్టీలో ఒక నిబద్ధత, కమిట్మెంట్ తో పనిచేస్తూ చంద్రబాబు ఆదేశాల మేరకు పార్టీని జిల్లాలో ఎదురులేని శక్తిగా తయారు చేశారని, మాలాంటి వాళ్ళకి ఉన్నతమైన పదవులను కల్పించి మహిళలకు పెద్దపీట వేశారని, అటువంటి సీతారామలక్ష్మి పుట్టినరోజు వేడుకలను ప్రేమాలయం మహిళా వృద్ధాశ్రమంలో జరిపి ఆమె మరింత ఉన్నత పదవులను పొందాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెలుబోయిన గోవింద్, టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ జిల్లా రిజిస్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్తంగా భీమవరం, తణుకు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్స్ నందు రిజిస్టర్స్ సిబ్బంది పబ్లిక్ రక్తదాన శిబిరంలో పాల్గొని స్వయంగా రక్తదానం చేశారు. జిల్లా రిజిస్టార్ తరపున భీమవరం నందు సబ్ రిజిస్టార్లు ప్రసాద్ రెడ్డి, పి వెంకటేశ్వరరావు రక్తదానం చేశారు. తణుకు బ్లడ్ సెంటర్ నందు సబ్ రిజిస్టర్స్ రాధాబాయ్, ఏవి కృష్ణంరాజు, జి శివయ్య, కె వెంకటపతిరాజు సిబ్బంది రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరంలో భీమవరం, తణుకు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ల ద్వారా మొత్తం 60 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ భద్రరాజు, వైస్ చైర్మన్ ఒబిల్శెట్టి కనకరాజు, కృష్ణారావు తదితర సిబ్బంది పాల్గొన్నారు. అత్తిలి శివారు రామన్నపేటలో గల శ్రీ ఐశ్వర్యదుర్గ అమ్మవారికి శుక్రవారం విశేష పూజలు జరిగారు. ఈ సందర్భంగా దాత పోలిశెట్టి చంటి సౌజన్యంతో పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దాసరి నాగరాజు పాల్గొన్నారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఆటో మరియు రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ అన్నారు. శుక్రవారం స్థానిక అమరవీరుల భవనంలో జరిగిన ఆటో మరియు స్కూల్, కాలేజ్ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ యూనియన్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రతాప్ స్త్రీ శక్తి పథకం ద్వారా నష్టపోతున్న డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం దసరా నుండి 15,000 ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయం అన్నారు. అయితే సంవత్సరానికి 15,000తో డ్రైవర్లకు జీవనం సాధ్యం కాదని కనీసం 25,000 ఇవ్వాలని అన్నారు. ఫ్రీ బస్ వలన గతంలో ఉన్న 1-2 కిరాయిలు కూడా లేవని తెలిపారు. అన్ని రకాల సమస్యలు వెంటనే పరిష్కారం చేసే దిశగా కూటమి ఆలోచించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్, అమీరుద్దీన్, ప్రసాద్, చౌదరి, సుధీర్, మురళి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సులు అనేటువంటిది ప్రవేశపెట్టారో, ఈ ప్రవేశపెట్టడం వల్ల ప్రధానంగా ఆటో సంబంధించినటువంటి మ్యాజిక్, ఈ రవాణా రంగంలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే డ్రైవర్లుగా ఉన్నారో వాళ్ళకి ఇవాళ తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా ప్రభుత్వం దీని మీద ఆలోచించి వెంటనే వాళ్ళకి 15,000 రూపాయలు దసరా నుంచి ఇస్తామని చెప్పారు. దీన్ని చాలా అభినందిస్తూ ఉన్నాం. ఇది మంచి ఆలోచన చేశారు. అదే సందర్భంలో ఇవాళ 15,000తో ఇవాళ ఆటో సంబంధించినటువంటిది కానీ వివిధ రకాల డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రతకడం అంటే అది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏమాత్రం కూడా ఇవాళ 15,000 రూపాయలతో బతకడం కష్టం. కాబట్టి సంవత్సరానికి 25,000 రూపాయలు ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అలాగే ఇవాళ గత ప్రభుత్వం ఏదైతే అధిక చలానాలు పేరుతో ఇవాళ పెద్ద ఎత్తున వేసే దానికోసం జీవో 21ని తీసుకొచ్చారు. దాన్ని రద్దు చేయమని ఇవాళ ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. డ్రైవర్లు దాన్ని రద్దు చేస్తామని కూడా కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. సంవత్సరంన్నర దాటినా ఇంకా దాన్ని పూర్తి కాలేదు. కాబట్టి వెంటనే జీవోని రద్దు చేయాలని కోరుతాం. తణుకు డిగ్రీ కాలేజ్లో తణుకు ట్రాఫిక్ ఎస్ఐ విద్యార్థులతో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థులకు చట్టాల పట్ల అవగాహన ఉండాలని, ప్రతి వ్యక్తి మోటార్ సైకిల్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కోరారు. ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ ఉన్నవారు పూర్తి రక్షణతో కొద్ది గాయాలతో బయటపడుతున్నారని, హెల్మెట్ లేని వారే ఎక్కువగా మరణాలకు గురవుతున్నారని తెలిపారు. కోర్టులు కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయని, ప్రతి వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, వాహన రికార్డులు సక్రమంగా ఉండాలని, విద్యార్థులు ఎక్కువగా డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారని, ఇది హర్షించదగిన విషయం కాదని తెలియజేశారు. తల్లిదండ్రులకు, కాలేజీలకు ఉన్నత పేరు తీసుకురావాలని కోరారు. ఆడవారి పట్ల మర్యాదగా మసులుకోవాలని, అసభ్యకరంగా ప్రవర్తించకూడదని, దీనిపై పోక్సో చట్టాలు కఠినంగా ఉన్నాయని తెలియజేశారు. తణుకు ఎమ్మెల్యే ఆర్విల్లి రాధాకృష్ణపై వైసీపీ శ్రేణులు చేస్తున్న దుష్ప్రచారాలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు.
తెలుగుదేశం పార్టీ నాయకులపై బురద చల్లేందుకు చేస్తున్న కుట్రలు సరికావన్నారు. ఈ మేరకు తణుకులో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రాధాకృష్ణపై చేసిన అవినీతి ఆరోపణలపై ఆధారాలు ఉంటే తీసుకురావాలని, బహిరంగ చర్చకు రావాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేక అసత్యారోపణలు చేస్తున్నారని విమర్శించారు. తేతలి సొసైటీ అధ్యక్షుడు మట్టా వెంకట్ మాట్లాడుతూ తణుకు నియోజకవర్గంలో అవినీతి ఎలా చేయవచ్చో నేర్పించిన గనుడు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. 2019 నుంచి 24 వరకు కారుమూరి చేసిన అవినీతిని బహిరంగంగా మాట్లాడిన సాయిబాబా రెడ్డి ఇప్పుడు నీతులు వెల్లించడం ఎంతవరకు సబబు అన్నారు. కారుమూరిని బందిపోటు అంటూ వ్యాఖ్యానించి ఇప్పుడు వైసీపీలో ఉండి దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉంది అన్నారు. తణుకు మండల టీడీపీ అధ్యక్షుడు పితాని మోహన్ రావు మాట్లాడుతూ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్న నాయకుడు ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. అలాంటి వ్యక్తిపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదు అన్నారు. వైసీపీ లీగల్ సెల్ నాయకులు వెలగల సాయిబాబా రెడ్డి చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. టీడీపీ నాయకులు కడియాల సూర్యనారాయణ మాట్లాడుతూ వైసీపీ నాయకులు చేస్తున్న సవాల్కు తామంతా సిద్ధంగా ఉన్నామని, గత 5 ఏళ్ల కాలంలో చేసిన అవినీతిని ఆధారాలతో బయటపెడతామని అన్నారు. మొన్న నేను చేసిన సవాల్కి కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు మనం ఇది ఒక చోట ఎక్కడైనా మనం కూర్చుని మాట్లాడి ఈ కార్యక్రమాన్ని మేము ఇటు కారుమూరి నాగేశ్వరరావు, అటు మీరు కారుమూరి నాగేశ్వరరావుని, ఇటు రాధాకృష్ణ గారిని తీసుకొచ్చి ఏదైతే దుష్ప్రచారాలు చేశారో మీరు మన రాధాకృష్ణ గారి మీద 1500 కోట్లు తినేశారని దాన్ని మా కార్యకర్తలందరూ ఖండిస్తున్నాం. మేము తెలుగుదేశం కార్యకర్తలందరూ ప్రభుత్వంలో మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ కార్యక్రమాలను మీరు చూసి ఓర్వలేక దుష్ప్రచారాలు మరి ఎమ్మెల్యే గారిని చేయడం చాలా దురదృష్టకరమైన విషయం. దాన్ని మేము ఖండిస్తున్నాం. ఏదైతే ఈరోజు మీరు మరలా మొన్న ప్రెస్ మీట్లో సాయిబాబా రెడ్డి గారు సవాల్ విసిరారు. ఏంటంటే ఏదైతే మీరు ఆరోపణలు ఉన్నాయో మీ దగ్గర తీసుకుని మీరు రండి, అలాగే మేము మా ఆరోపణలు తీసుకుని వస్తాము. దానికి కూడా మేము రెడీగా ఉన్నాం. మీరు ఎక్కడ టైము ప్లేస్ చెప్పండి, ఆ టైంకి మేము మా ఎమ్మెల్యే గారిని తీసుకురావడం జరుగుతుంది. మీరు కూడా మీ ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి ఏదైతే నిజాలు ఉన్నాయో అక్కడ రుజువు అక్కడ తేల్చుకోవచ్చు. అందుకని తప్పనిసరిగా మరి మీరు ఇలాగే దుష్ప్రచారాలు చేసి తెలుగుదేశం కార్యకర్తల మీద బురద చల్లడం ఉంది చాలా దురదృష్టకరమైన విషయం. మరి మీరు 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగాను అలాగే మినిస్టర్గాను కూడా ఉన్నారు. మీ అధికారంలో ఎంత అభివృద్ధి జరిగిందో ఇప్పుడు రాధాకృష్ణ గారి అధికారం వచ్చిన తర్వాత, మన తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నియోజకవర్గం అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తుంది. ఏదైనా సరే అభివృద్ధి గురించి మీరు కూడా మాతో సహకరించండి. అంతేగాని తప్పుడు ప్రచారాలు చేసి తెలుగుదేశం కార్యకర్తల మీద, తెలుగుదేశం ఎమ్మెల్యే మీద తప్పుడు ప్రచారాలు చేయడం చాలా దురదృష్టకరం. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఈ నెల 14వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు తణుకు పట్టణంలోని స్త్రీ సమాజం రోడ్లో ఉన్న సజ్జాపురం మినీ లయన్స్ క్లబ్ నందు ఓటు రక్షకులే ఓటు భక్షకులు అనే అంశంపై ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకులు సతీష్ చంద్ర గారు ప్రధాన వక్తగా హాజరై ప్రసంగిస్తారు. కావున ఈ సభను జయప్రదం చేయాలని కోరుతూ తణుకు న్యాయవాదులు సామాజిక న్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో కరపత్రావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో బ్లూ వింగ్స్ ఫౌండేషన్ నాయకులు న్యాయవాది వెన్నప్ప సుధాకర్, సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పేరూరి మురళీకుమార్ ఆవిష్కరణ చేయగా, న్యాయవాదులైన పోట్ల సురేష్, గొల్లపల్లి అంబేద్కర్, శామ్యూల్, జడిగుంట సురేష్, రాపాక ప్రభాకర్, చిట్టి మోషే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉండి మండలం ఉప్పులూరు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ భూములను ఆక్రమించిన సరిహద్దు రైతులు మురుగుబోదే గ్రావెల్ రహదారి నిర్మించుకుని ఇదే భూమిలోంచి కరెంటు వైర్లు సైతం ఏర్పాటు చేసుకోవడంతో చెరువుల్లోని ఆక్వా వ్యర్థాలు తమ పంట పొలాల్లోకి వచ్చి పంట నాశనమై తీవ్ర నష్టానికి గురైనట్లు లీజుకు తీసుకున్న కౌలు రైతు ఎర్ర రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 13.5 ఎకరాల భూముల్లో కొంత భాగం ఆలయ కమిటీ వారు సరిహద్దు రైతులతో కుమ్మక్కవడంతో ఆలయానికి ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని, దీనివల్ల తాను 4.46 లక్షలకు పొలాన్ని లీజుకు తీసుకున్నానని, కానీ ఇటీవల కురిసిన వ్యర్థాలకు ఆక్వా వ్యర్థాలు పంట పొలాల్లో చేరి సుమారు 7 ఎకరాల్లోని పంట నష్టపోయానని ఆ రాజేష్ వాపోయారు. ఈ విషయాన్ని సర్పంచ్ ఎర్ర దుర్గారావు దృష్టికి తీసుకువెళ్లగా
ఆయన ఆలయ భూములకు సర్వే పెట్టించారని, దీంతో సుమారు ఎకరం భూమి ఆక్రమణకు గురైనట్లు సర్వేలో తేలిందని అన్నారు. తమకు న్యాయం చేయాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులను కోరినప్పటికీ వారు పట్టించుకోలేదని రాజేష్ వాపోయారు. దీన్ని మీడియా మిత్రుల దృష్టి కూడా తీసుకెళ్తున్నాను. నేను న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మాది ఉండే మండలం ఉప్పులూరు గ్రామం అండి. నా పేరు ఎర్ర రాజేష్. నేను 13 ఎకరాల 4 సెంట్లు చెనకేశ్వరం దేవస్థానం పొలం పాడుకున్నానండి. ఇది పక్కన చెరువుల వలన నార్మూడి కాడి నుంచి నాకు ఇబ్బందులు అవుతున్నాయి. అలాగే చేను ఊడ్చాను, చేను కూడా పోయిందండి. అలాగే 13 ఎకరాల 4 సెంట్లు ఉంటుందని చెప్పి నేను పాడితే ఇక్కడ ఆక్రమణ కూడా గురైంది. దీంట్లోంచి కరెంట్ తీగలు ఇవన్నీ వెళ్ళినాయండి. ఇది రైతుగా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. కూటమి సభ్యులకి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి, గ్రామ సర్పంచ్ గారికి, అలాగే మన దేవస్థానం చైర్మన్ గారికి అందరికీ తెలియజేయడం జరిగింది. కానీ నాకు ఎటువంటి స్పందన రావట్లేదు. దాని గురించి నేను మీకు చెప్పడం తెలిసింది. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు పశువైద్యశాల నందు ఉచిత గర్భకోశ వ్యాధి శిబిరాన్ని నడిపల్లి గ్రామ సర్పంచ్ బీరా సచ్చివేడి రాజు ప్రారంభించారు. కానూరు గ్రామ సర్పంచ్ భావన మధు పూర్ణచంద్, కానూరు PCSC అధ్యక్షులు వాకలపూడి వీర్రాజు, కొవ్వూరు డివిజనల్ DD, పెరవలి వైద్యాధికారులు, కానూరు పశు వైద్యాధికారులు, వెటర్నరీ అసిస్టెంట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.